జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో నేను మొబైల్ ఫోన్ వాడనని, మా సిబ్బంది ఫోన్లకే ఎవరైనా కాంటాక్ట్ చేసేవాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు అని చెప్పి జగన్ గారు ప్రకటించినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. ఆ ఫోన్లు వాడకుండా ఉంటారా? ఏమి ఏమంటారు? దగ్గర క్యారీ చేయకుండా ఉంటారా ఫోన్ అనేది? ఇప్పుడు ఈ కాలంలో గాని ఎవరు అట్లా ఉంటారని చెప్పి చాలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగానే ట్రోల్ చేశారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడరు అన్నది సిబిఐ కోర్టులోనే ప్రూవ్ అయింది. ఎందుకంటే తాను బెయిల్ మీద ఉన్నప్పుడు బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక ఫోన్ ఇక్కడ ఇచ్చి అందుబాటులో ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళాలి అనే నిబంధన ఖచ్చితంగా ఉంటుంది అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉండదు. చెప్పిన కోర్టులు అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఆయన పేరు మీద మొబైల్ నంబర్ ఇవ్వలేదు అని చెప్పి సిబిఐ అభ్యంతరం చెబుతూ ఒక పిటిషన్ వేసింది కదా, ఆయన పర్మిషన్ రద్దు చేయమని. ఆ పిటిషన్ మీద ఫైనల్ తీర్పు, ఆ పిటిషన్ని కొట్టివేసుకుంటూ ఫైనల్ తీర్పు ఇచ్చిన సిబిఐ కోర్టు క్లియర్గా చెప్పింది, ఆయన పేరు మీద ఒక మొబైల్ నంబర్ లేదు, ఆయన ఫోను వాడట్లేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా సిబ్బంది ఫోనే ఇచ్చిపోయారు, సిబ్బంది ఫోన్ నంబరే ఇచ్చారు. ఆయన పేరు మీద మొబైల్ నంబర్ లేదు కాబట్టి ఆయనకిచ్చిన పర్మిషన్ రద్దు చేయండి అని చెప్పడం, ఇది అసలు అబ్జెక్షన్, ఇది అభ్యంతరకరం, ఇది అసలు ఇది పిటిషనే కాదు. ఒక నంబర్ అందుబాటులో ఇంతకు ముందంతే ఇప్పుడు అంతే, ఒక నంబర్ అందుబాటులో ఉంది కదా, ఈమెయిల్ ఐడి అందుబాటులో ఉంది కదా. నంబర్ అందుబాటులో లేనప్పుడు ఈమెయిల్ ఐడి అందుబాటులో ఉంటుంది కదా. ఇవన్నీ అందుబాటులో ఉంచే ఉన్నారు కదా. మీరు ఇంకే ఎమర్జెన్సీ కోసం ఆయనకని కాల్ చేశారు. ఆ నంబర్ పనిచేస్తూ ఉంది అన్నట్లు వాళ్ళ మెమో కూడా దాఖలు చేశారు కదా. ఆయన పేరు మీద నంబర్ లేదు కాబట్టి ఆయనకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయమనడం ఏంటి అని చెప్పి సిబిఐ కోర్టు కూడా ఈ పిటిషన్ వేసిన సిబిఐకి మొట్టికాయలు వేసింది. అసలు ఈ పిటిషన్ వేయడం ఏంటో మనకు అర్థం కాదు. దీని అవసరం ఏంటో, ఈ పిటిషన్ వీళ్ళు వేయాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. ఏ ఉద్దేశంతో వేశారో కూడా తెలియదు. ఆయన ఫోన్ వాడరు, వాళ్ళ సిబ్బంది ఫోన్ ఎప్పుడు పోయినా అదే ఇచ్చిపోతారట. ఫోన్ అందుబాటులో లేనప్పుడు ఈమెయిల్ కాంటాక్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఏం ఎమర్జెన్సీ కోసం జగన్ గారికి కాల్ చేశారో, ఒకవేళ ఆయన అందుబాటులో ఉన్నారు లేదనే విషయం కాదు, ఫస్ట్ ఇక్కడ ఆయన పేరు మీద లేదని చెప్పి అబ్జెక్షన్ అట. ఒకవేళ ఫోన్ చేశారు, ఎప్పుడూ ఫోన్ సంకలో పెట్టుకునే ఉంటారు కదా, ఏదో ఒక సందర్భంలో అందుబాటులో లేకుండా అయితే పోతారు కదా. అటువంటిప్పుడు ఈమెయిల్ చేయాలి కదా, ఈమెయిల్ కానీ రిప్లై ఇవ్వట్లేదా? అటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు. కానీ సిబిఐకు చూడండి పిటిషన్ ఎట్లా ఇస్తూ ఉన్నారు. అంటే జగన్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం కదా, ఆయన ఫోన్ వాడలేదు అని. బహుశా ఇప్పుడైనా కొనుక్కుంటారో లేదో తెలియదు, కానీ ఆయన ఎప్పుడైనా వాళ్ళ సిబ్బంది ఫోన్లే ఆయన ఫోన్ వాడరు అన్నది అయితే మరోసారి నిరూపితం. ఆయన చెప్పిన మాట నిజమే, అదేం ట్రోలింగ్ మెటీరియల్ కాదు.